హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు నేనైతే రాగి పిండితో కుడుములు అయితే తయారు చేసుకున్నాను. ఎలా చేశాను అనేది అయితే చూపిస్తానండి. అంటే ముందుగా ఒక అరకప్పు శనగపప్పు అయితే నానబెడుతున్నాను. ఒక పెద్ద కప్పుకేమో రాగి పిండి అయితే తీసుకున్నానండి. ఇంకా కొద్దిగా షుగరు, ఇంకా యాలక్కాయలు. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కుడుములు అయితే ఈజీగా చేసుకున్నామండి. అవి అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ముందుగా ఒక శనగపప్పు అయితే ఒక 2 సార్లు కడిగి అయితే నానబెడుతున్నాను. ఆ పిండిలోకి శనగపప్పు కొన్ని అయితే సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను. ఇంక తర్వాత అయితే పిండి జల్లిస్తున్నానండి. రాగి పిండి జల్లించడం వల్ల పిండి అనేది బాగుంటుంది. ఉండలని లేకుండా సాఫ్ట్గాను బాగా వస్తాయి కుడుములు కూడా. ఇంక అందుకని చెప్పేసి ఈ రాగి పిండి అంతా అయితే జల్లిస్తున్నాను. ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల అంటే ఇంక మనకి ఏమన్నా డస్ట్ అట్లా ఉన్నా కానీ మంచిగా వచ్చేసిద్ది. ఇంక ఈ పిండి అయితే జల్లించి తీసుకున్నానండి. ఇందులోకి షుగర్ చూడండి, ఒక చిన్న కప్ అంత అయితే తీసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువ వేసానండి స్వీటు. ఇందులో కూడా కొద్దిగా పంచదార అయితే తీస్తున్నాను. మనం ఇందులో బెల్లమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే షుగర్ వేస్తున్నాను. ఒక యాలక్కాయ కూడా వేస్తున్నానండి. ఇంకా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో అరకప్పు అయితే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను షుగర్ అయితే. నేను తీసుకున్నది కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ వేసినట్టు అనిపించిద్ది. అందుకని చెప్పేసి కొద్దిగా వేసాను. ఇంక ఇదంతా మెత్తగా మిక్సీ బట్టి అయితే ఇందులో కలిపేసుకోవటమేనండి. సాల్ట్ అయితే కొద్దిగా వేసాను టేస్ట్ కోసం. మనకి ఏ స్వీట్ లాంటిది కానీ దేంట్లో వేసుకున్నా కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే బాగుండిద్ది కదా. అందుకని చెప్పేసి సాల్ట్ వేసాను. ఈ శనగపప్పు కూడా బాగా నానిపోయినాయండి. ఒక 2 గంటల సేపు నానబెట్టే కదా. అవన్నీ అయితే ఈ పిండిలో కూడా కలిపేస్తున్నాను. ముందలైతే ఇవన్నీ బాగా కలిపేటట్టు ఒకసారి బాగా కలుపుతున్నానండి. ఇందులో బెల్లం వేసుకోదలుచుకుంటే బెల్లం వాటర్ లాగా మరిగించుకొని వేసుకోవచ్చు. నేను ఇంకా షుగర్తోనే చేస్తున్నాను. షుగర్తో అయినా చాలా బాగుంటాయి. కాకపోతే కొద్దిగా తక్కువ వేసుకోవాలి షుగరు, అప్పుడే బాగుంటాయి. లేకపోతే వేసినట్లు అట్లా అనిపిస్తాయి. ఎక్కువ షుగర్ అయినా కానీ బాగోదు కదా. అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే వేసాను. ఇప్పుడైతే ఇందులో వాటరు, ఈ రాగి పిండి అనేది ఊరకనే మెల్ట్ అయిపోయింది. అదిగాక పంచదార కూడా వేసాం కాబట్టి, షుగర్ పౌడర్ వేసాం కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోయింది. వాటర్ మాత్రం చూసుకొని ముందరే ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగానే కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయితే కలుపుతున్నానండి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలిపితే సాఫ్ట్గానే మెత్తగా బాగా వస్తాయి కుడుములు అయితే. ఒక చపాతీ ముద్దలాగా అయితే కలిపేశాను. నేను తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఇంకా ఎక్కువ పిండి కూడా ఏం కలపలేదు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపాము కాబట్టి నాకు పర్ఫెక్ట్గానే సరిపోయింది. ఇంకెట్లయితే కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇట్లా కుడుములాగా అయితే చేస్తున్నాను. ఇట్లా ముద్దల్లాగా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్గా కుడుములాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ముద్దలు చేస్తున్నానండి. ఎవరిష్టం వాళ్ళది. రౌండ్గానే చేసుకోవచ్చు, ప్రెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ముద్దల్లాగే చేస్తున్నాను. ఈ రాగి పిండితో చేసినవి ఇట్లే బాగుంటాయి అని చెప్పేసి నేను ఇట్లే చేస్తున్నానండి. నేను తీసుకున్న పిండికి మొత్తం అయితే 8 అయితే వచ్చినాయి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో ఇలా అయితే నేను ఉండలు చుట్టేసాను. చూడండి, పిండి కూడా సాఫ్ట్గాను బాగుంది. 8 అయితే వచ్చినాయండి మొత్తము. ఇప్పుడు నేనైతే ఇది ఇడ్లీ పాత్రలాగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆవిరి కుడుములు వేస్తారు కదా, ఆ పాత్రలో అయితే వేస్తున్నానండి. అడుగునైతే కాస్తంత నీళ్లు పోసేసి ముందరగానే పొయ్యి మీద పెడుతున్నాను. నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ కుడుములేమో అందులో పెడతాను. ఇంకా పొయ్యి మీద అయితే పెడుతున్నానండి. సిమ్లో పెట్టాను. ఈలోపు నీళ్లు వేడెక్కేలోపు నేను అరిటాకులు అయితే కోసుకొస్తాను. మా ఇంటి దగ్గరే ఉన్నాయండి అరటి చెట్టు కూడా. ఇంకా నేనైతే అరిటాకు ఒకటి పెద్దదైతే తీసుకున్నాను. అరిటాకులో చుట్టి కాల్చుకుంటే ఆవిరితో ఉడికించుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అరిటాకు అయితే ఒకటి కోసుకొచ్చుకుంటున్నాను.
కొంతమంది చెత్తలో కూడా ఉడకబెడతారు. ఇంకెవరి ఇష్టం వాళ్ళది. చెత్తలో కూడా వేసుకోవచ్చు. అంటే వరిగడ్డి ఉండిద్ది కదా, దాంతో అయినా కానీ ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ ఆకులు కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తున్నానండి, లావుగా ఉన్నాయి అని చెప్పేసి. కానీ నాకు ఈ ఆకులు అయితే పెద్దగానే ఉన్నాయి. కొద్దిగా తక్కువ సైజు కట్ చేయాల్సింది. నేనేమో ఎక్కువ సైజు కట్ చేశాను. ఇంక ఈ పిండి ముద్దలు అయితే మూత పెట్టి పక్కన ఉంచాను కదా, ఇవి ఒక్కొక్కటి తీసుకొని ఓన్లీ రౌండ్ చుడతాను అంతే. దీనికి పిన్నులు ఏం పెట్టట్లేదు. స్టిక్స్ ఉంటాయి కదా అతుక్కునే, అవి పెట్టొచ్చులే, కానీ నేను ఇంకా రివర్స్లో తిప్పి పెడుతున్నాను. అవి ఏం ఊడిపోవు, సింపుల్గానే ఉంటాయి, ఊడిపోకుండానే ఉంటాయి. ఇట్లా బార్కైతే రౌండ్ చుట్టేసి ఇంకా ఆవిరికుడుం పాత్రలో అయితే వేస్తున్నాను. ఇవి చాలా చిన్న పాత్ర కదండి, ఒక్కో దాంట్లో 4 పెట్టాను నేను. 2 పట్టవు దాంట్లో, కానీ అయితే ఒక్క దాంట్లోనే పెట్టి మొత్తం అయితే అందులో వేసేస్తాను. 8 వచ్చినాయి కదా. ఇదిగో నేను ఫస్ట్ చిన్నదిగా చుట్టినట్టయితే బాగుండేది. ఈ ఆవిరికుడుం పాత్ర చిన్నదే కాబట్టి నేను ఈ ఫస్ట్ 4 పెడుతున్నాను. ఇంకా పైన పాత్ర పెడతాను, ప్లేస్ లేదు కదా, మిగతావి కూడా తీసి అందులో పెట్టేస్తున్నాను. మొత్తం ఇట్లా ఇందులో చదురుకొని పైన మూత పెట్టుకుంటే సరిపోతుంది. మూతకి దీనికి చాలా గ్యాప్ ఉండిద్దండి, ఉడికిపోతాయి. ఇంకా ఆవిరికుడు వేసే పాత్రలో అయినా వెంటనే ఉడుకుతాయి, చాలా బాగా వస్తాయి. ఒక 25 నిమిషాల దాకా నేను ఉడకబెట్టానండి. తర్వాత చూడండి చక్కగా అయితే ఉడికినాయి. ఇవన్నీ నేను ఒక్కొక్కటి తీసి చూస్తున్నాను. ఆల్రెడీ నేను ఉడికినాయో లేదని చెప్పి స్పూన్తో నేను గుచ్చి చూశాను ఇందాక. బాగానే ఉడికినాయండి. ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను ఇప్పుడు. మనం ఎట్టబెట్టినవి అంతే ఉంటాయి, వెంటనే ఉడుకుతున్నాయి. చాలా అయితే చాలా బాగా వచ్చినాయండి కుడుములు అయితే. వేడివేడిగానే కాలుతున్నాయి. కొద్దిసేపు నేను అట్లా ఆరబెట్టి తీస్తున్నాను. కుడుములు చూడండి బాగా వచ్చినాయి. వేడివేడిగాను రాగిపిండి కుడుములు అయితే చాలా బాగుంటాయండి. మామూలుగా రాగిపిండి తినాలంటే పిల్లలకైనా మనకైనా జావ అట్లా ఏమి పెద్దగా తినరు కదా, ఇట్లా చేసి పెట్టినా తింటారు బాగానే, ఎవరికైనా నచ్చుతాయండి. బెల్లం కన్నా షుగర్ వేస్తేనే నాకు బాగుంటాయి, అందుకే నేను షుగర్ అయితే వేసాను. నేను కొన్ని అయితే తీసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. కుడుములు మాత్రం బాగా వచ్చినాయండి. ఎక్కువసేపు ఉడికే పని లేదు, ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఆవిరి మీద ఉడికినాయి కదా, టేస్ట్ అదని చాలా బాగుంది. లోపల చూడండి ఎంత బాగా ఉడికిందో. పద్దాలు తీయకుండా ఒక 20 నిమిషాల దాకా మూత సిమ్లోనే మీడియంలో కానీ అట్లా పెట్టుకొని ఉడికించుకుంటే వెంటనే అయిపోతాయి, చాలా బాగా అయితే వస్తాయి. నేను ఇంకోటి చూపిస్తున్నా చూడండి. లోపల అంతా కూడా బాగా ఉడికింది, బాగుంది టేస్ట్ కూడా. మరీ స్వీట్ ఏమీ ఎక్కువ వేయలేదు కదా నేను, మీడియంగా చాలా బాగుందండి. అంతేనండి వీడియో. బాయ్.